పట్టణంలో వ్యాపార కూడళ్లలో కొనుగోలు కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎన్ఎం జలధార పేరుతో 5 లీటర్ల కూల్ వాటర్ క్యాన్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సోమవారం అందించారు. చిరు వ్యాపారులతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధానమైన గడియారం చౌరస్తా కూడలిలో వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులతో పాటు ప్రధాన వ్యాపార సంస్థల్లో వినియోగం కోసం 250 కూల్ వాటర్ క్యాన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు చల్లనీటి కోసం ఫ్రీజర్ను ఏర్పాటు చేశామని, దీనితో వివిధ పనుల కోసం వచ్చేవారు చాలా నీరును తాగి తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వేసవిలో దాహం తీరిస్తే పుణ్యం లభిస్తుందని, దీనికోసం ప్రయత్నించాలని సూచించారు. ఎండలో అందరూ ఉంటుండే హమాలీలకు గాని మిగతా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ షాపులలో సరుకులు కొనే వాళ్ళకి గాని నిల్వ నీడ లేకుండా ఉండే. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అభ్యర్థన మేరకు, హమాలీ సంఘం వాళ్ళ అభ్యర్థన మేరకు ఇక్కడ షెడ్ నిర్మాణం చేయడం, అలాగే ఇక్కడ ఏవైతే రోడ్డు మీద వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా లోపల షట్టర్స్ నిర్మించి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక వాటర్ ప్లాంట్ పెట్టి దాంతో రిఫ్రిజిరేటర్ కూడా దాంతో అటాచ్ చేసినాం. ఇక్కడ వచ్చి చల్లని నీళ్ళు తాగుతా ఉన్నారు. అయితే ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో అనేక షాప్స్ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇది ఒక వ్యాపార కేంద్రం. దూరం నుంచి పెళ్ళైనా వేరే ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ సరుకులు కొనడానికి వస్తూ ఉంటాం. మరి అటువంటి వాళ్లకు, ఆ షాప్ లో పనిచేసే వాళ్ళకు, షాప్ లో ఉండే వాళ్లకు చల్లని నీళ్లు మనం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి రోజు ప్రతి ఒక్క షాపు కూడా 5 లీటర్ క్యాన్ ఇస్తా ఉన్నాం. వారు మార్నింగ్ ఉదయమే వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర చల్లనీరు తీసుకొని వాళ్ళ షాప్ లో పెట్టుకుంటే వాళ్ళు తాగొచ్చు, వాళ్ళ కస్టమర్స్ కూడా చల్లనీళ్ళు తాగిపోయొచ్చు. దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఎండాకాలంలో మంచినీళ్ళు తాపితే చాలా పుణ్యం వస్తుందట. అందుకే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మిగతా దగ్గర ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మా ముడా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక వాటర్ ప్లాంట్ పెట్టించి ఇట్లనే అక్కడ కూడా ఇటువంటి క్యాన్స్ ఇవ్వాలి. మొత్తం టౌన్ లో కూడా ఏ వ్యాపారస్తులు కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కానీ, లేదా ఆ షాపులలో వచ్చి కొనుక్కునే వాళ్ళకు కానీ దాహం అయితే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఈ క్లాక్ టవర్ నుంచి మొదలు పెడతా ఉన్నాం. ఈ క్యాన్స్ మాత్రం ఇది మంచి కార్యక్రమం. దీన్ని బాగా హైలైట్ చేస్తే మిగతా పట్టణాల్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా దీనికి పూనుకొని అక్కడ కూడా ఉన్న వేలాది మందికి మంచినీళ్ళు తాపుతారు. ఇంకో విషయం, ఈరోజు ఎండలో తిరిగితే డిహైడ్రేషన్ అవుతుంది, సోమశిలి పడిపోతారు, రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా బయటికి వెళ్తే వాటర్ బాటిల్ వెంబడి తీసుకోవాలా. లేదు ఎక్కడన్నా ఆగి చలివేంద్రాల దగ్గర ఖచ్చితంగా ఒక 3-4 గ్లాసుల వాటర్ తాగితే డిహైడ్రేషన్ కు లోను కాకుండా ఉంటారు. ఉచితంగా ప్రజలకు చల్లని మంచినీరు ఇచ్చే కార్యక్రమం, దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.